శాతం ఉన్నటువంటి ఏపీ ఆర్టీసీ బస్సుల్లో 74% ఉన్నటువంటి 5 రకాల బస్సులండి. పల్లె వెలుగు కానీ, అల్ట్రా పల్లె వెలుగు కానీ, ఎక్స్ప్రెస్ కానీ, అదేవిధంగా మన మెట్రో ఎక్స్ప్రెస్ కానీ, సిటీ ఆర్డినరీ కానీ, ఈ బస్సులన్నిటిలో కూడా చక్కగా ఉచిత ప్రయాణం మహిళలందరూ కూడా చేయొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అనేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. బస్సులో ఎక్కినటువంటి మహిళలందరికీ కూడా 0 ఫేర్ టికెట్స్ ఇవ్వబడుతుంది. తర్వాత దాదాపుగా రాష్ట్రంలో 11,448 బస్సులు ఉండగా మరి దీనికోసం 8,458 బస్సుల్ని మా మహిళా సోదరీమణులకి ప్రభుత్వం కేటాయించిందండి. ఇది చక్కగా ఈ బస్సుల్లో ప్రయాణాలు చేయాలని కూడా తెలియజేస్తున్నాం. దీనికోసం ప్రభుత్వంపై ఒక్క నెలకి 162 కోట్ల చొప్పున సంవత్సరానికి 1942 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఇదంతా కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రజల మీద ఒక్క రూపాయి భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తుంది అనేసి కూడా మేము చాలా హ్యాపీగా తెలియజేస్తున్నాం. దాదాపుగా ఈ పథకం వల్ల సగటున రోజుకి 25 లక్షల మంది మహిళలు, బాలికలు ఉచితంగా ప్రయాణం చేస్తారని కూడా చేయబోతున్నారనేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకునే మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అదేవిధంగా గ్రామీణ ప్రాంత మహిళలు కానీ, పట్టణాల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి కానీ, ఇతర ఉద్యోగాలు చేసుకునే మహిళలకు కానీ ఈ స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా రోజు పనిచేసే మహిళలకు కానివ్వండి, స్టూడెంట్స్కి, మరి చితక పనులు చేసుకునే ఉద్యోగస్తులకి ఈ ఉచిత బస్సు పథకం అనేది కూడా చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. దీని ద్వారా ప్రయాణ ఖర్చుల భారం కూడా మా మహిళలకి తగ్గేలా ప్రభుత్వం చేసింది అనేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ప్రయాణ ఛార్జీల రూపంలో దాదాపుగా నెలకి 1000 నుంచి 1500 రూపాయల వరకు ప్రతి ఒక్క మహిళకి, కుటుంబానికి ఆదాయం అంటే మిగులుతుందన్నమాట, ఆదా అవుతుంది. అంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల 1000 రూపాయల నుంచి 1500 వరకు కూడా ఈ ఆదా అవుతుంది. కుటుంబానికి, మహిళలకి ఆదా అవుతుంది అనేసి కూడా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ పథకం పేద కుటుంబాల్లో ఆర్థిక పొదుపును తీసుకురావడమే కాకుండా శుభకార్యాలకు వెళ్ళే మహిళలకు కానివ్వండి, తీర్థయాత్రలకు వెళ్ళే మహిళలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా తీసుకురావటం జరిగింది. మరి అక్కడ కూడా సుమారు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దాదాపుగా 6,700 కోట్ల ఆదాయం చేశారు. అదేవిధంగా కర్ణాటకలో కూడా ఈ ప్రోగ్రాం చాలా బాగా సక్సెస్ అయింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా భరోసా ఇవ్వటమే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో వాళ్ళు చాలా చురుకుగా పాల్గొనే అవకాశం కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కలుగుతుందనేసి కూడా నేను చాలా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఈ స్త్రీ శక్తి పథకం అమలు తర్వాత మహిళలు ప్రయాణించే సంఖ్య 40% నుంచి అనూహ్యంగా మరి 67% పెరుగుతుందనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. ఈ వ్యత్యాసం వల్ల ఆర్టీసీపై ఏటా 288 కోట్ల రాబడి తగ్గుతుంది. అదనంగా ఈ నిర్వహణ ఖర్చులు 201 కోట్ల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. అయినా కూడా మా మహిళలకు ఇచ్చినటువంటి హామీ మేరకు చక్కగా మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ప్రభుత్వమే భరించి మహిళలకి ఉచితంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈ మహిళలు ప్రయాణించే బస్సుల్లో ప్రత్యేకమైనటువంటి భద్రత